న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నాగార్జున సాగర్లో నీటి నిల్వలు తగ్గుముఖం, స్వల్ప ఇన్ఫ్లో ఉన్న అవుట్ఫ్లో అధికం. రాజన్న సిరిసిల్ల మామిడిపల్లిలో ఘనంగా మాఘ అమావాస్య జాతర ప్రారంభం. మెట్ల పూజలో పాల్గొన్న గౌరవనీయులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కొడిమ్యాల స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. కొడిమ్యాల రేకుర్తి విద్యానగర్ భూబాధితుల సమావేశం అనంతరం ధర్నా. నల్గొండ సంక్రాంతి పండుగ ముగించుకొని తిరుగు ప్రయాణ రద్దీ దృష్ట్యా సమగ్ర ట్రాఫిక్ ఏర్పాట్లు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. నల్లగొండ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆసిఫాబాద్ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, విద్యాశాఖలో కీలక మార్పులు. సూర్యాపేట రాజకీయ నాయకులంతా టీడీపీ శిక్షకులు. సూర్యాపేట మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదం, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య. సూర్యాపేట జాతీయ రెఫరీ కమిషన్ చైర్మన్ షాహీన్ అఖ్తర్తో సూర్యాపేట వాసి కరాటే సయ్యద్. మల్యాల బూత్ నిర్మాణ్ అభియాన్ మండల కార్యశాల. హేటింగ్ ప్లేన్ కాలనీ నేత్రదాత వంగభద్రయ్య సంస్మరణ సభ నిర్వహించిన సదాశివ ఫౌండేషన్. హనుమకొండ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, టీడీపీ వరంగల్ పార్లమెంటరీ అడహక్ కమిటీ సభ్యులు చీకటి రాజు. కుత్బుల్లాపూర్ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలన్ హనుమంతరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం క్రీడల్లో యువతను ముందుకు తీసుకువెళ్లడమే ముఖ్య లక్ష్యం. యూత్ టీంకు వాలీబాల్ కిట్ అందించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్. మంగపేట ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం. సిరిసిల్ల మున్సిపాలిటీ జనరల్ మహిళ సిరిసిల్ల బీసీల చేజారిపోనుందా? ఆసక్తికరంగా సిరిసిల్ల రాజకీయ పరిణామాలు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతా. భద్రాద్రి కొత్తగూడెం బాధిత కుటుంబానికి పైడిపల్లి వెంకటకృష్ణయ్య ఫౌండేషన్ 5,000 ఆర్థిక సహాయం. హనుమకొండ పీఆర్టీయూ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన మాజీ ఎంపీ, తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్. భద్రాద్రి కొత్తగూడెం చేపలు, చికెన్, మాంసం దుకాణాలపై విస్తృత తనిఖీలు. 12 కేసులు నమోదు. తూనికలు కొలతల శాఖ అధికారి మనోహర్. వేములవాడ శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మేడారానికి విచ్చేసిన హెల్త్ డైరెక్టర్. ములుగులో స్వాగతం పలికిన డాక్టర్ కోరిక రవీందర్. ములుగులో నిర్మిస్తున్న నూతన బస్టాండును పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. స్వాగతం పలికిన ముంజాల భిక్షపతి. హన్మకొండ ఫలించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కృషి. వరంగల్లో ఆకాశవాణి క్వార్టర్స్లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. వరంగల్లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కోసం నిర్విరామంగా కృషి చేసి సాధించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య. గద్వాల అలంపూర్ ఆలయాల ఉత్సవాలకు కలెక్టర్కు ఆహ్వానం. చెన్నై 23 సంవత్సరాలకే జడ్జిగా ఎంపికైన గిరిజన యువతి. చేవెళ్ల సోదర ప్రేమను, ఐక్యతను పెంపొందించుకునేలా లైవ్ పేస్ట్ పటోళ్ల సబిత ఇంద్రారెడ్డి. వేములవాడ భక్తులకు మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన రాజన్న ఆలయ విశ్రాంత ఉద్యోగి. మంగపేట లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నదానం.